Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Bows. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మనం వాచెస్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో వాచెస్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ వాచెస్ ఎలాంటివి యూజ్ చేయాలి, ఎవరు ఎలాంటివి యూజ్ చేస్తే బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు వచ్చే వాచెస్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఎలాగో అందరికి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అండ్ కాలేజెస్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అండ్ ఆఫీసర్స్ కి ఎలాంటి వాచెస్ వేసుకోవాలి అని చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది. సో వాళ్ళందరికీ ఈ వీడియో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఇక లేచాక వీడియోని స్టార్ట్ చేసాను. వాచెస్ అంటే ఇప్పట్లో అంత క్రేజ్ లేదు కానీ బట్ 19s లో కానీ స్టార్టింగ్ 20s లో చాలా చాలా క్రేజ్ ఉండేది. నాకు ఇంకా గుర్తుంది, నా ఫస్ట్ వాచ్ వచ్చేసి బార్బీది పింక్ కలర్ది. ఒక 100 రూపీస్ ఆర్ 50 రూపీస్కి వస్తూ ఉండేది అది. సో అది కొనడానికి చాలా చాలా యుద్ధాలు చేసేవాళ్ళం అప్పట్లో. బట్ ఆ వాచ్ తీసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది చాలా చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు వాచెస్ మనకి మార్కెట్లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకి డిజిటల్ డివైజెస్ వచ్చేసాయి, మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి, అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి. సో దాంట్లోనే టైం ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకుందాము. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఆ హడావిడిలో మీరు ఏంటంటే ఫోన్ని మర్చిపోయారు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అంటే పంక్చువాలిటీ ఖచ్చితంగా ఉండాలి అండ్ దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ అనేది చేస్తారు. ఒకవేళ మీరు లేట్గా వెళ్ళారంటే మీకు ఆల్మోస్ట్ ఇక జాబ్ రానట్టే. అదే మీ దగ్గర వాచ్ ఉందంటే ఈ లైఫ్ని అది సేవ్ చేసినట్టే కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఎవరినైనా కొత్త పర్సన్స్ని మీట్ అవుతున్నారు, హ్యాండ్ షేక్ చేస్తున్నారు, లేదా మీరు ఫోన్ని పట్టుకున్నప్పుడు కూడా మీ హ్యాండ్స్లో ఏది లేకుండా అట్లీస్ట్ ఒక వాచ్ ఉన్నా మీ లుక్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా యూజెస్ ఉన్నాయి వాచెస్ వల్ల. సో నా విషయంకి వస్తే యాక్సెసరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి అని చెప్తాను. ఎందుకంటే మనము నార్మల్గా ఏదైనా ఒక అవుట్ఫిట్ వేసుకొని అలానే బయటికి వెళ్తే చూడడానికి అసలు బాగుండదు అండ్ ఏదో మనం అంత ఎఫర్ట్ పెట్టినట్టు అనిపించదు. అదే మనం జ్యువెలరీ వేసుకున్నా, హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నా, ఒక మంచి వాచ్ వేసుకున్నా చూడ్డానికి చాలా ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది అండ్ చూడ్డానికి మంచి స్టైలిష్ లుక్ కూడా వస్తుంది. సో అందుకనే వాచెస్ అనేది చాలా చాలా మంచి వాల్యూ అనమాట మార్కెట్లో. మనకి వాచెస్ అనేది ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 500 పైననే మనకి మంచి వాచెస్ అనేది కూడా అవైలబుల్లో ఉంటాయి మార్కెట్లో. సో మీరు ఏదైనా ఒక వాచ్ కొంటున్నారంటే కొంచెం మంచిగా దానిపైన మనీని ఇన్వెస్ట్ చేయండి. సో దట్ ఏంటంటే అది కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. మీరు 100 రూపీస్ తీసుకున్నా, 300 రూపీస్ తీసుకున్నా జస్ట్ 2 months ఆర్ 3 months వస్తుంది అంతే. లుక్ చూడడానికే బాగున్నా అది ఎక్కువ రోజులు రాదు. అదే మనం ఒక మంచి వాచ్ పైన ఇన్వెస్ట్ చేసామంటే చాలా ఇయర్స్ వరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో వాచెస్ నా దగ్గర వచ్చేసి కొన్ని కలెక్ట్ చేసి పెట్టాను మీ అందరికీ చూపించడానికి. సో అవన్నీ చూపిస్తాను. మీ దగ్గర ఇవన్నీ వాచెస్ ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర జస్ట్ ఒక్క వాచ్ ఉన్నా ఆ వాచ్ని మీరు ఎలా పేరప్ చేసుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరికీ సెట్ అయ్యే వాచెస్ నా దగ్గర ఉన్నాయి. మీకు ఇందులో ఏదైనా నచ్చిన వాచ్ ఒక్కటి తీసుకోండి సరిపోతుంది. ఇది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి సెట్ అవుతుంది, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి సెట్ అవుతుంది, ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా సెట్ అయ్యే వాచెస్ని అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ మనము ఈ వాచ్ గురించి మాట్లాడుకుందాము. ఇది చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ అఫ్ కోర్స్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి మొత్తం సిల్వర్ టోన్డ్ వాచ్ అనమాట. మొత్తం సిల్వర్ కలర్లో ఉంటుంది. మీకు సిల్వర్ కలర్ వాచెస్ నచ్చుతాయంటే ఇవి తీసుకోండి. నేను రోజ్ గోల్డ్లో ఉన్నాయి అండ్ అలానే గోల్డ్ కలర్లో ఉన్న వాచెస్ని కూడా చూపిస్తాను. మీకు పర్సనల్గా ఏవి నచ్చుతుందో అవి తీసుకోండి. సో ఈ వాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి హౌట్ సాస్. సో అన్ని ఆల్మోస్ట్ ఈ బ్రాండ్ నుంచే నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ బ్రాండ్ నుంచి వాచెస్ చాలా చాలా బాగా నచ్చుతాయి. స్టైల్స్ అన్ని చాలా యూనిక్గా ఉంటాయి అండ్ అందరికీ సెట్ అవుతాయి. అండ్ ఇదేంటంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట మొత్తం ఈ వాచ్ మొత్తానికి. అండ్ ఇక్కడ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. మంచి మంచి డైమండ్స్ లాగా అనమాట. రిస్ట్ మొత్తానికి మనకి ఇలా స్టోన్స్ వచ్చిన డిజైన్తో కవర్ అవుతుంది. చూడడానికి చాలా లగ్జరియస్గా కనిపిస్తుంది. అండ్ ఏదైనా ఒక మంచి అవుట్ఫిట్ పైన మీరు దీన్ని పేర్ చేసుకున్నారంటే మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డైల్ కూడా వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది అండ్ ఈ డైల్ చుట్టూ కూడా మనకి అలాంటి స్టోన్స్ అయితే ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే ఈ వాచ్ లుక్ అనేది ఇంకా ఎక్కువ డబల్ అయిందనమాట. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను అండ్ అఫ్ కోర్స్ ఈ వాచెస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు కావాలంటే చెక్ చేయండి. అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చిన ఒక్క వాచ్ పైన ఇన్వెస్ట్ చేయండి చాలు. నెక్స్ట్ నేను ఈ వీడియోలో కట్టుకున్న వాచ్ గురించి మాట్లాడుకుందాము. సో మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింటే మనకి స్ట్రాప్ వచ్చేసి
అండ్ ఈ డైల్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. రౌండ్ షేప్ లో ఉంటుంది అండ్ లోపల డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది, క్లాసీగా. ఇది వచ్చేసి కాలేజెస్ కి బాగుంటుంది. అండ్ నేను కాలేజ్ కి వెళ్ళేటప్పుడు నా ఇంటర్ అప్పుడు ఇలాంటి వాచ్ ని నేను ఒకటి వేసుకున్నాను. అదొక్కటే నేను ఆల్మోస్ట్ 2 years నేను యూజ్ చేశాను. సో అందుకే కాలేజ్ కి వెళ్ళే వాళ్ళకి రికమెండ్ చేస్తున్నాను. ఈ ఒక్క వాచ్ మీరు కట్టుకోండి, చాలా చాలా మంచి లుక్ ని ఇస్తుంది. ఈ వాచెస్ ఏంటంటే మింత్రా వాటిలో కొంచెం సేమ్ ప్రైజే ఉంది, బట్ వీళ్ళ వెబ్సైట్లో వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంది. మీకు కావాలంటే నేను వాళ్ళ వెబ్సైట్లో నుంచి లింక్ ఇస్తాను. అలానే మింత్రా, అజియోలో కూడా ఉన్నాయనుకుంటా ఈ వాచెస్. సో ఆ లింక్స్ని కూడా ఇస్తాను. మీకు ఎక్కడ అఫోర్డబుల్గా అనిపిస్తుందో అక్కడ పర్చేస్ చేయండి. సో ఇది వచ్చేసి కాలేజ్ వేర్ వాళ్ళకి చాలా బాగుంటుంది, చూడడానికి మంచి లుక్ని అయితే ఇస్తుంది. మీకు కాలేజెస్ వెళ్తున్నారంటే తప్పకుండా ఈ వాచ్ని ట్రై చేయండి. నెక్స్ట్ వాచ్ వచ్చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళ కోసం. సో ఇది చాలా క్యూట్గా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఫ్లవర్స్తో వచ్చి ఉంటుంది. ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఆర్ లెదర్ అనుకుంటా, వైట్ కలర్ వచ్చి ఉంటుంది అండ్ మనకి ఫ్లవర్స్ తో డిజైన్ వచ్చింది స్ట్రాప్ మొత్తం. అండ్ డైల్ కూడా చూడడానికి చాలా క్యూట్ గా ఉందన్నమాట. లోపల మనకి ఫ్లవర్స్ తో డిజైన్ ఇచ్చారు అండ్ మనకి 12.6 మాత్రమే ఇచ్చారు అండ్ 3 దగ్గర ఒక మంచి ఫ్లవర్ వచ్చింది. సో మేబీ ఒక 8th క్లాస్ తర్వాత వాళ్ళకి ఈ వాచ్ యూజ్ చేస్తే అర్థమవుతుంది. అండ్ కాలేజెస్ వెళ్ళే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, కొంచెం క్యూట్ గా ఉంటుంది అనమాట. దీంతో పాటు బ్రేస్లెట్ అవి కూడా వచ్చాయన్నమాట. సో ఆ వాచ్ లో నుంచి తీసుకున్న బ్రేస్లెటే నేను ఇప్పుడు వేసుకున్నాను అండ్ ఇంకా 2 కూడా ఇచ్చారు, 2 బ్రేస్లెట్స్ వాటితో. సో నెక్స్ట్ బ్రేస్లెట్ వచ్చేసి ఇది. సో మనం ఆ వాచ్ కట్టుకొని ఈ బ్రేస్లెట్ వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. సో ఇలాగ ఉంటుంది అనమాట, చూడడానికి క్యూట్ గా ఉంటుంది. మీకు కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకొక బ్రేస్లెట్ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఈ 2 బ్రేస్లెట్స్, ఈ 3 బ్రేస్లెట్స్ ఇచ్చారనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో దీన్ని సింగిల్ గా వేసుకున్నాను. మీరు ఇలా సింగిల్ గా కూడా వేసుకోవచ్చు, లేదా మీకు కావాలంటే ఇలా వాచ్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు. చూడడానికి ఇంకా క్లాసీగా ఉంటుంది. కాలేజెస్ వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఈ వాచ్ ని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వాచ్ వచ్చేసి నా ఫేవరెట్ వాచ్. ఇది గోల్డ్ కలర్ లో ఉంటుంది అనమాట. సో మొత్తం వచ్చేసి గోల్డ్ స్ట్రాప్ ఉంటుంది. సో ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది అండ్ ఇక్కడ మాత్రం మనకు ఒక పెద్ద డైమండ్ ఇస్తారు అండ్ ఓవరాల్ డైల్ మొత్తానికి చిన్న చిన్న స్టోన్స్ తో డిజైన్ ఇచ్చారు అండ్ డైల్ లోపల కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి. చూడ్డానికి అయితే ఇది చాలా చాలా రిచ్ గా ఉంది. మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. సో ఈ వాచ్ వచ్చేసి మనము వెస్ట్రన్ వేర్ పైన బాగుంటుంది, అలానే మోడర్న్ వేర్ పైన కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఈ వాచ్. సో అందుకే నాకు ఇది ఫేవరెట్ అని చెప్పాను. అండ్ నాకు గోల్డ్ కలర్ వాచెస్ అనేది నా స్కిన్ టోన్ కి ఇంకా మంచిగా కాంప్లిమెంట్ చేస్తాయి అనమాట. సో నాకు ఇది ఫేవరెట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వార్మ్ అండర్ టోన్ అయితే మీకు ఇలాంటి వాచెస్ చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ ఇందులో ఏది ట్రై చేసినా చేయకపోయినా ఈ వాచ్ ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇంతవరకు వాచెస్ ట్రై చేయలేదు, ఒక మంచి వాచ్ కోసం వెతుకుతున్నారంటే ఈ వాచ్ ని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వాచ్ వచ్చేసి మనకి 1150 అలా ఉంటుంది అనమాట. బట్ చాలా చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ, చాలా మంచి లుక్ అనేది ఇస్తుంది అనమాట. మీకు కావాలంటే దీన్ని కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వాచ్ సేమ్ ఇందాక చూపించినట్టు రోజ్ గోల్డ్ లో వైట్ డైల్ వచ్చి, బట్ ఇందులో మనకి లోపల డిజైన్ వచ్చి ఉంటుంది. అలా డిజైన్ మీకు నచ్చదు అంటే అలాంటి వాళ్ళు దీన్ని తీసుకోండి. సో ఇది వచ్చేసి ప్లెయిన్ గా ఉంటుంది, మొత్తం ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది కాలేజెస్ కి బాగుంటుంది, అఫ్ కోర్స్ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ మొత్తం మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చి ఉంటుంది. ఇందులో గోల్డ్ కలర్ కూడా ఉండాలనుకుంటాను. సో అది కూడా ఉంటే నేను కింద లింక్ ని అయితే అటాచ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. గోల్డ్ కలర్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇది కూడా. సో మనకి ఇలా పిన్ ఇచ్చి ఉంటారు, అంటే నార్మల్ వాచెస్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. ఇది ఒక్కసారి మనము అవుట్ఫిట్స్ వేసుకున్న తర్వాత స్టైల్ చేసుకుంటే ఈ వాచ్ కూడా పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది. అండ్ మనకి డైల్ కూడా కొంచెం పెద్దదే. ఇప్పుడు డైల్ పెద్దగా ఉన్నవి ట్రెండ్ అవుతున్నాయి కదా, సో పెద్ద డైల్ ఉన్న వాచెస్ మీకు నచ్చుతాయంటే ఇది ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వాచ్ వచ్చేసి స్కూల్కి అండ్ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళ కోసం. సో మళ్ళీ వైట్ నుంచే తీసుకున్నాను. సో వైట్ కలర్ మీకు నచ్చదంటే ఇందులో బీజ్ కలర్ కూడా ఉంది అండ్ ఆల్సో పింక్ కలర్ కూడా ఉంది అనుకుంటాను. సో అవి కూడా లింక్స్ ఇస్తాను. నాకైతే వైట్ కలర్ నచ్చుతుంది, ఎందుకంటే వైట్ ఏ అవుట్ఫిట్ పైన అయినా చూడడానికి మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో ఈ వాచ్ చాలా చాలా బాగుంది. ఒక రౌండ్ డైల్ వస్తుంది, అంటే చిన్న డైలే ఉంటుంది, మరి అంత పెద్దగా ఉండదు. సో నా హ్యాండ్ పైన పెట్టి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇంత చిన్నగా ఉంటుంది అనమాట. సో కాలేజెస్ అండ్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. అండ్ డైల్ లోపల వచ్చేసి మనకి ఆ డిజైన్ అనేది ఇచ్చారు ఫ్లవర్స్ లాగా.
అదైతే చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగుందన్నమాట చూడ్డానికి. మంచి లుక్‌ని యాడ్ చేసింది ఆ డైల్ లోపల ఫ్లవర్స్ అనేది. అండ్ వాచ్ లోపల వచ్చేసి రోజ్ గోల్డ్‌లో వచ్చి ఫినిషింగ్ అయితే ఉంది. ఆ వాచ్ లోపల మొత్తం అవి టైమింగ్స్ అంతా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి లెదర్ అన్నమాట. సో లెదర్ అనేది ఆఫ్‌కోర్స్ అందరికి చాలా బాగుంటుంది. మీకు లెదర్ వాచెస్ నచ్చుతాయంటే ఈ వాచ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వాచ్ వచ్చేసి జోకర్ అండ్ విచ్ నుంచి. సో ఈ వాచ్ నాకు చాలా చాలా ఫేవరెట్. సో ఈ వాచ్ లోపల మనకి ఇలా పేస్టల్ కలర్ గ్రీన్ వచ్చి ఉంటుంది. అండ్ ఈ అవుట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మాత్రం మనకి సిల్వర్ కలర్ లో ఉంటుంది. అండ్ లోపల డిజైన్ వచ్చింది కదా, సో ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ లో ఉంటుంది. నేను ఈ వాచ్ చాలా చాలా ఎక్కువ వాడాను. అండ్ నేను డిగ్రీలో కూడా చాలా వరకు ఈ వాచ్ ని యూజ్ చేశాను అండ్ స్మార్ట్ వాచ్ ని యూజ్ చేశాను. అండ్ ఈ వాచ్ కూడా మనకి జోకర్ అండ్ విచ్ లో ఆఫ్ కోర్స్ వాచెస్ అనేవి చాలా చాలా బాగుంటాయి. చాలా మంది యూజ్ కూడా చేసింటారు. సో నాకు పర్సనల్ గా జోకర్ అండ్ విచ్ నుంచి ఈ వాచ్ అనేది చాలా ఇష్టం. లాస్ట్ వాచ్ నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇందులో మనకి డేట్ కూడా ఇచ్చారనమాట. సో ఈ వాచ్ కూడా అంతా మనకి రోజ్ గోల్డ్ లో వచ్చి ఉంటుంది. సో ఇలా మనకి పిన్ ఉంటది అనమాట. సో డైల్ కూడా మనకి పెద్దదే. అండ్ ఇందులో చిన్నగా చాలా చిన్నగా మనకి డేట్ ని ఇక్కడ సెట్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా మనకి బ్లాక్ కాబట్టి లోపల ఏ అవుట్ఫిట్ పైన హ్యాపీగా వేసుకోవచ్చు మనము. సో ఇలా వస్తుందన్నమాట మనకి వాచ్. చూడడానికి చాలా క్లాసీ లుక్ అయితే ఇస్తుంది. ఈ వాచ్ తో పాటు నాకు బ్రేస్లెట్స్ కూడా వచ్చాయి. సో ఆ బ్రేస్లెట్స్ నాకు 4 దాకా వచ్చాయి. మీకు ఒకవేళ బ్రేస్లెట్స్ ఉన్న వాచెస్ నచ్చుతాయంటే ఈ వాచ్ తప్పకుండా ట్రై చేయండి. సో బ్రేస్లెట్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి చూడడానికి. ఫస్ట్ నా ఫేవరెట్ బ్రేస్లెట్ ఇది. మనకి ఓవరాల్ గా గోల్డ్ చైన్ వచ్చి ఉంటుంది. మధ్యలో మాత్రం ఇలా బ్లాక్ కలర్ ది ఒక రెక్టాంగిల్ షేప్ వచ్చి ఇలా ఒక మంచి బ్లాక్ కలర్ ది ఇచ్చారు. ఈ బ్రేస్లెట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ బ్రేస్లెట్ వచ్చేసి మనకి ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ అనుకుంటాను ఇది. సో థ్రెడ్ లో ఇలా ఒక పూసలాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ది ఒక స్టోన్ ని ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఈ బ్రేస్లెట్ కలర్ లో ఇలా చిన్న చిన్న పూసలను అయితే ఇచ్చారు. ఇది కూడా క్యూట్ గా ఉంటుంది మనం ఈ వాచ్ పైన పేర్ చేసుకుంటే, లేదా ఇది సింగిల్ గా మనం వేసుకున్నా కూడా మంచి లుక్ ని ఇస్తుంది మనకి. థ్రెడ్ తో చేసిన బ్రేస్లెట్ ఇది. సో ఇది సేమే, బట్ ఇది కొంచెం పెద్దది, ఇది చిన్నది. సో మీకు కావాలంటే దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా మీకు చిన్న నచ్చుతుందంటే దీన్ని మీరు వేసుకోవచ్చు. ఓవరాల్ వాచెస్ నా దగ్గర ఉన్నవి ఇవి కొంచెం బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది. నేను చాలా వరకు వెతికాను, చాలా వరకు సర్చ్ చేశాను. బట్ నాకేంటంటే ఈ వాచెస్ కొంచెం అంటే అందరికీ సెట్ అయ్యేలాగా ఉంటాయి అని అనిపించింది. అండ్ ఈ వీడియో స్పాన్సర్డ్ అయితే కాదు, నాకు పర్సనల్గా నచ్చి ఆ డిజైన్ నచ్చి నేను మీకు రికమెండ్ అయితే చేస్తున్నాను. మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి, అన్నీ చాలా బాగుంటాయి. నేను పర్సనల్గా వెతికి మరి ఈ వాచెస్ని నేను సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో మీరు ఇప్పటి వరకు వాచెస్ని ట్రై చేయలేదంటే ఒకసారి ఈ వాచెస్ అన్నిట్లో ఏదైనా మీకు నచ్చింటే దాన్ని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అప్పటి నుంచి మీరు వాచెస్ పైన ఇన్వెస్ట్ చేయడం కూడా అలవాటు చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎలాంటి హౌల్ వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు వాచెస్ ని ట్రై చేయని వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.